ఈరోజు మనసారా కోరుకొని 27 ప్రదర్శనలు చేస్తే ధర్మబద్ధమైన ఎటువంటి కోరికలైనా తీర్చే మానసాదేవి ఆలయ చరిత్ర గురించి చెప్పుకుందాం. అందరికీ నమస్కారం. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రామలింగాపురం పుర్రేవలస పొలాల్లో అమ్మవారు పుట్టలో వెలిశారు. అమ్మవారు వెలిసిన పొలం రామలింగాపురంకి చెందిన పిన్నింటి రమణ ఈశ్వరమ్మ దంపతులది. పిన్నింటి రమణ ఈశ్వరమ్మ దంపతుల చిన్న కుమారుడైన శివ హరిద్వార్లో ఉద్యోగం చేయగా ఆయన కలలో కనిపించి, నేను మీ పొలంలో పుట్టలో ఉన్నాను అని చెప్పారు అమ్మవారు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి తండ్రికి ఈ విషయాన్ని శివగారు వివరించగా ఊర్లో వాళ్ళు అందరూ వెళ్ళి పుట్టలో చూడగా అమ్మవారు నాగశక్తి రూపంలో దర్శనమిచ్చారు. ఇక్కడ అమ్మవారు పూజలు, అభిషేకాలు, హారతులు, అర్చనలు అన్నీ ఆమెకు నచ్చినట్లుగానే చేయించుకుంటారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క దోషంతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, వారందరికీ దోషాలు పోయేటట్టుగా అర్చకులు ఇక్కడ పూజలు చేసి దోషాలు అందరివి తొలగించమని తల్లిని వేడుకుంటారు. ఇక్కడ 27 ప్రదర్శనలు ఎందుకు చేస్తారు అంటే 27 నక్షత్రాలకి దోషాలు ఉంటాయి కదా, ఆ దోషాలన్నీ పోవడానికి. 2 సంవత్సరాల్లో పిల్లలకి మాటలు రాకపోయినా సరే ఈ అమ్మవారిని దర్శించుకుంటే మాటలు వచ్చేలా చేస్తారు. ఎంత పెద్ద భార్యాభర్తల గొడవలైనా సరే విడాకుల వరకు వెళ్ళిన వాళ్ళు కూడా ఈ అమ్మవారి దర్శన ప్రాప్తి వల్ల కలిసి హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు మ్యారేజ్ విషయంలో ఆలస్యం బాగా జరుగుతుంది అనుకున్న వాళ్ళందరూ ఒకసారి టెంపుల్కి విజిట్ చేయండి, ఖచ్చితంగా మంచి ఫలితం కనిపిస్తుంది. అమ్మవారిని మనస్ఫూర్తిగా మొక్కుకొని ముడుపు కడితే సంతానం కలుగుతుంది అని బాగా ప్రసిద్ధి. ఇక్కడ ముడుపు అనేది సపరేట్ ప్రాసెస్ ఉంటుంది. మీకు కావాలంటే నేను ఆ ముడుపు ఎలా కట్టుకోవాలనేది ఇంకో వీడియో చేసి చెప్తాను. నేను అమ్మవారి వీడియో నా ఛానల్లో పెట్టగానే 10K వ్యూస్ అండ్ 100 సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు. అంతా అమ్మదయ. అలాగే వీడియో చూసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంతే వీడియో. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్.